ఆడు ఒక్కడు మేము ముగ్గురం, ఆడు ఒక్కడు మేము ముగ్గురం. బాగుందిరా, ఇలాగే గెంతుతూ ఉండండి. అవతల దొరగారు వచ్చారు మళ్ళీ రమ్మంటున్నారు. ఏ దొరగారు ఏమిట్రా, మన ఆనంద్ బాబు గారు. అయ్యి బాబు, ఇచ్చేటప్పటికి మీరు దుకాణం పెట్టేశారు. బాబు మా దుకాణం సంగతి దొరగారికి చెప్పకండి. తొందరగా నోర్లు కడుక్కొని తగలడండి. దొరగారు దొరగారు సత్యరాజులు క్షమించడం లేవండి లేవండి. ముందు మీరు క్షమించానంటే గాని మీ పాదాలు ఒకేమండి. ముందు లేవండి రా, లేవండి. లేవరా లే. మీరేం తప్పు చేశారా? మరేం లేదు దొరా, పనిచేసే ప్రతి ఓడు కల్లో గింజో తాగాలని మా అయ్యి చెప్పి ఓడండి. అందుకని మేము పొద్దున్న పూట కళ్ళు తాగి మధ్యాహ్నం పూట గంజి తాగుతున్నామండి. ఈ రోజు తాము వస్తున్నారని తెలియక కళ్ళు తాగేసినాం దొరా. అంటే మీరు ఇప్పుడు కళ్ళు దాకా వచ్చారన్నమాట. సరే, ఇవాళ క్షమిస్తున్నాను. రేపటి నుంచి మందు తాగారంటే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తాం. జాగ్రత్త. ఇది మీ లచ్చితల్లి కదరా? కాదండి, ఇది మా పసికందండి. ఇంతలో ఎంత ఎదిగిపోయింది? ఈసారి ఎన్నాళ్ళుంటారు దొరగారు? జీవితాంతం ఇక్కడే ఉంటాను కూర్చొని. అమ్మగారు ఎప్పుడు వస్తారండి? అమ్మగారు లేరు, ఇక రారు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. అమ్మగారు లేరు, ఇంక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మన పసికందుని తీసుకెళ్లి దొరగారికి ఇచ్చి పెళ్లి చేసేస్తే దొరగారి భార్య లేరు, ఇంక రారు. లక్ష్మిచ్చి పెళ్లి చేసేస్తే మనం దొరగారి బామ్మొద్దులే. నా అసలు ఐడియా అది కాదు. దీన్నిచ్చి పెళ్లి చేసేస్తే బతికినంత కాలం మనం దొరగారి కాళ్ళ దగ్గరే పడి ఉండొచ్చు. మన తోట పనులు కూడా మనకే ఖాయంగా ఉండిపోతాయి. అన్నా అన్నా అన్నా, మరి బసవరాజు బావు మనం పని చేసుకోవడానికి ఆడికాడ తోట ఉందా? మాగాని భూమి ఉందా? తాగడానికి కళ్ళుందా? నేను ఎలా మారాణం చేయాలో మాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు నడుచుకో అంతే. అంటే దండాలు దొరగారు. ఎందుకు వచ్చావు ఇప్పుడు? డాన్సింగ్ ఆడడానికండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అర్ధరాత్రి ఇప్పుడు గెంతులు ఇస్తున్నావు. అసలు మీ అన్నయ్యలందరూ ఎక్కడున్నారు? వాళ్ళు నన్ను పంపించారు దొరా. వాళ్ళే నిన్ను పంపించారా? ఎందుకు పంపించారు? నాకు వచ్చిన డాన్సింగ్ అంతా మీకు చూపెట్టమన్నారు దొరా. ఆ తర్వాత ఉండనా ఎల్లిరానా అని అడగమన్నారు దొరా. ఉండమంటే అక్కడే ఉండిపో, పొమ్మంటే గొల్లుమని ఏడ్చేమన్నారు దొరా. చూడు, నీకు ఒంటి మీదకి ఓని వచ్చింది కానీ బుర్రలోకి బుద్ధి రాలేదు. ఉండు, రేపు వాళ్ళని పిలిచి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు దొరా. ఏరి ఆగండ్రా. ఏమిట్రా ఈ వెదవ డప్పులు మీరును? అవ్వండి. పగలంతా తమరు పుస్తకాలు చదివి చదివి ఊరికే చికాకెత్తిపోయి ఉంటారు కదండి. చేత రాత్రిపూట తమకి కాళ్ళు లాగినా కళ్ళు పీకినా మా సెల్లం చేత సేవలు చేయించుకోవచ్చు కదా అని వేసినట్టే ఉంది మీ స్వామి భక్తి. పెళ్లిగా ఆడపిల్ల చేత నాకు సేవ చేయించా తప్పు కదా? పెళ్లి అయిపోయిన ఆడదాంచే చేయిద్దామంటే మాకు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదండి. మీరంతా ఫూల్స్ రా, ఫూల్స్. ఆయలేదు గీలేదు. మళ్ళీ ఇలాంటి స్వామి భక్తి ప్రదర్శించారంటే సహించేది లేదు.